తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సేతు ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం గురించి ఒక ముఖ్యమైన తాజా అప్డేట్తో మీ ముందుకొచ్చాం. ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎవరికొస్తాయి, ఎంతొస్తాయి, ఇలాంటి పూర్తి వివరాలను ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. రైతులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. రైతు భరోసా మీద వచ్చిన ఈ కొత్త అప్డేట్ను విడమరిచి చెప్పడానికే ఈరోజు ఈ విశ్లేషణ. ఈ వివరాలు రాబోయే పంటకు, మీ ప్రణాళికలకు చాలా కీలకం. ఇక ఆలస్యం వద్దు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాం. రైతులందరి మనస్సుల్లో ఇప్పుడు ఇదే ప్రశ్న మెదులుతోంది కదూ, మన రైతు భరోసా డబ్బులు అకౌంట్లలోకి వస్తున్నాయా లేదా అని. అవునండి, ప్రభుత్వం నుంచి దీనిపై ఒక స్పష్టత వచ్చింది. ఆ డబ్బులు ఎప్పుడు, ఎలా జమ అవుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, అందరం ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన అంశం, ప్రభుత్వం ఈ డబ్బుల్ని ఎప్పుడు జమ చేయబోతోంది, ఆ తేదీల వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో, డేట్ ఫిక్స్ అయిందనమాట. మార్చ్ 22వ తేదీ నుంచే డబ్బులు జమ చేసే ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇది మొదటి విడత సహాయం. అయితే ఈసారి ప్రభుత్వం ఈ డబ్బుల్ని మొత్తం 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. తేదీలైతే తెలిసాయి, చాలా సంతోషం. మరి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేస్తోంది? ఈ పథకం ద్వారా ఎంతమంది రైతులకు మేలు జరగబోతోంది? ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పథకం కోసం ప్రభుత్వం కేటాయించిన మొత్తం బడ్జెట్ అక్షరాల 9,000 కోట్ల రూపాయలు. ఇది నిజంగా రైతులకు చాలా పెద్ద భరోసా ఇచ్చే మొత్తం కదా. అయితే ఈ మొత్తం బడ్జెట్లో నుంచి మొదటి విడతగా, అంటే ఇప్పుడు మార్చ్ 22 నుంచి ప్రభుత్వం విడుదల చేస్తున్న మొత్తం 3,590 కోట్ల రూపాయలు. ఈ డబ్బులే ఇప్పుడు మన రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మరి ఈ మొదటి విడత సాయం ఎంతమందికి అందుతుందనుకుంటున్నారు? సుమారుగా 73 లక్షల మంది రైతు సోదరులు ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ద్వారా లబ్ధి పొందబోతున్నారు. ఇది చాలా చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికి వచ్చాం. అందరికీ డబ్బులు పడతాయా అంటే కొన్ని నియమాలున్నాయి. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్హతల విషయానికి వస్తే చాలా సింపుల్. తెలంగాణకు చెందిన రైతులై ఉండాలి, అలాగే ధరణి పోర్టల్లో వాళ్ల పేరుమీద వ్యవసాయ భూమి నమోదై ఉండాలి. కానీ కొంతమందికి ఈ పథకం వర్తించదు. వాళ్ళెవరంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కట్టేవాళ్ళు, ఇంకా రియల్ ఎస్టేట్ వెంచర్లలో భూములున్న యజమానులు. ఈ నిబంధనలు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సరే, భూమి ఉన్న రైతుల సంగతి ఇది. మరి భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ల గురించి కూడా ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? దీనిపై కూడా ఇప్పుడు స్పష్టత తీసుకుందాం. అవునండి, కౌలు రైతుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం నేరుగా కౌలు రైతులకే అందుతుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కౌలు రైతులకు ఎకరానికి ఏకంగా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని కూడా 2 విడతలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. చివరిగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు. ఇవి పాటిస్తే చాలు, డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ ఖాతాల్లో జమవుతాయి. ఇక్కడ రెండు సింపుల్ పనులున్నాయి. మొదటిది, ధరణి పోర్టల్లో మీ భూమి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక రెండవది, మీ బ్యాంకు ఖాతా వివరాలు, ముఖ్యంగా ఆధార్ లింకింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఈ 2 పక్కాగా ఉంటే చెల్లింపులు ఎలాంటి ఆలస్యం లేకుండా జరిగిపోతాయి. ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకేమైనా సందేహాలుంటే కామెంట్లో అడగండి. ఇంకా ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం, అప్డేట్స్ కోసం మా రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముగించే ముందు ఒక ప్రశ్న. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం రాబోయే పంటకాలంలో మీ వ్యవసాయానికి ఏ విధంగా అండగా నిలవబోతోంది? దీనివల్ల మీకు ఎలాంటి మేలు జరుగుతుందని భావిస్తున్నారు? దీని గురించి ఆలోచించండి. మరో ముఖ్యమైన అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.